కొత్తిమీర చట్నీ ఇస్తాం. ఉదయం కొత్తిమీర చట్నీ, మధ్యాహ్నం కొత్తిమీర చట్నీ, రాత్రి కూడా కొత్తిమీర చట్నీ ఇస్తాము. కొత్తిమీర వల్ల దీని కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. మన ఒక పేషెంట్ కెనడా నుంచి వచ్చారు. ఆమెకు అప్రాక్సిమేట్లీ 12.8 ఉంది క్రియాటినిన్. డయాలిసిస్ కూడా తీసుకుంటుంది. మా వెల్‌నెస్ సెంటర్‌లో వచ్చారు. ఆమెకు మా ట్రీట్మెంట్స్‌తో పాటు ఈ కొత్తిమీర చట్నీ తినిపించాము. ఎక్సర్సైజ్ చేపించాము. యోగా చేపించాము. ఆల్మోస్ట్ ఆమెకు 2 వీక్స్‌లో ఆమెకు 4 వీక్స్‌లో క్రియాటినిన్ 2.8 అయింది. షీ వాస్ వెరీ హ్యాపీ. మనం ఏందంటే ఇది కొత్తిమీర మనం ఇంట్లో కర్రీలో వాడతాం. అది స్పైస్ లాగా పనిచేస్తుంది. దీన్ని వాటర్‌లో బాయిల్ చేసి తీసుకోవచ్చు. కొత్తిమీర చట్నీ లాగా తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఇట్ స్టిమ్యులేట్స్ ద కిడ్నీ ఫంక్షన్స్. ఓకే. అంటే డైరెక్ట్ కొత్తిమీర చట్నీ అని కాకుండా ఇప్పుడు ఎక్కువ కొత్తిమీరని మన ఏవైతే అంటే మామూలుగా వాడుకోవచ్చు. విడిగా ఈ కూడా యాడ్ చేసుకుంటే ఈ సీకేడీ పేషెంట్స్ మాత్రం డైరెక్ట్ కొత్తిమీర చట్నీ తీసుకోవాలి. ఓకే. అంటే మెయిన్ ఇంగ్రీడియెంట్ కొత్తిమీరే ఉండాలి. కొత్తిమీర ఉండాలి. ఇంకోటండి, మనం ఇంట్లో వాడే వస్తువు ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతి కిచెన్‌లో ఉంటుంది అది కరేపాకు. మేము చాలా మంది పేషెంట్స్‌కు కరేపాకు నీళ్ళలో బాయిల్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ ఆల్సో పుదీనా ఆల్సో జస్ట్ దీన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న టిప్సే కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ కొత్తిమీరలో కూడా యూ కెన్ యాడ్ లిటిల్ కరేపాకు అండ్ మేక్ చట్నీ. బెస్ట్ మేము అబ్జర్వ్ చేసాము ఏంటంటే కరివేపాకు నీళ్ళలో బాయిల్ చేసేసి మసలపెట్టి మనం అందరం టీ తాగుతాం కరెక్ట్. టీ బదులు ఒక బంచ్ కరివేపాకు నీళ్ళలో వేసేసి బాగా బాయిల్ చేసి దాన్ని కరివేపాకు టీ తీసుకోండి. మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బాడీ డీటాక్స్ అవుతుంది. మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్. సేమ్ లైక్ పుదీనా ఆల్సో. దిస్ పుదీనా, టేక్ ఏ బంచ్ ఆఫ్ పుదీనా, పుట్ ఇట్ ఇన్ ద వాటర్, బాయిల్ ఇట్ అండ్ టేక్. బాయిల్ చేసి సాయంకాలం టీ మానేసి దీని డికాక్షన్ తీసుకోండి. పుదీనా డికాక్షన్ వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం తక్కువ అవుతుంది. ఎసిడిటీ తక్కువ అవుతుంది. మీ ఇండైరెక్ట్గా మీ కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. కిడ్నీ పేషెంట్స్ కండి మా సెంటర్లో రోజు అట్లీస్ట్ ఆనియన్తో ఒక సలాడ్ ఇస్తాము. ఒక 25 గ్రామ్ 30 గ్రామ్ సలాడ్ ఇస్తాము. ఒక 3-4 గార్లిక్ ఎల్లిపాయలు జస్ట్ కొంచెం ఒక డ్రాప్ గీలో కొంచెం రోస్ట్ చేసి రెడ్ అయిన తర్వాత ఫస్ట్ గార్లిక్ ఇచ్చేసేసి వాళ్ళకు మన బార్లీ రోటీ ఇస్తాము. ప్లస్ ఇంకోటి జింజర్. దిస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. మేము ప్రతి కర్రీలో వాడతాము. మా దగ్గర కిడ్నీ పేషెంట్స్కు రైస్ ఇవ్వము, వీట్ ఇవ్వము. ఓన్లీ వి గివ్ ఏ బార్లీ గింజలతో రొటీ చేస్తాం. ఈ కిడ్నీ వాళ్ళకండి మా వెల్నెస్ సెంటర్లో మాకు వి గాట్ ఏ గుడ్ క్యాంటీన్. ఎక్స్పీరియన్స్డ్ డైటీషియన్స్ ఉన్నారండి.